2025వ సంవత్సరం. రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి ఫలితాలు చెప్పుకున్నాం. ఈ వృషభ రాశి వారికి వివాహం కావటానికి చాలా బాగుంది. ఈ వివాహం చేసుకోవాలి అంటే ముందుగా జన్మలగ్న రీత్యా కాలసర్పదోషం, కుజదోషం, మరి షష్టాష్టకాలు ఇట్లాంటివి చూపించుకొని వివాహం చేసుకుంటే మంచిది. అట్లా వివాహం చేసుకోవాలి అనుకుంటే మీరు ముందుగా మీ జాతక రీత్యా చూసుకొని వివాహం చేసుకుంటేనే మంచిది. అట్లా కాకపోతే మాత్రం అట్లా కాకుండా చేసుకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. తర్వాత వ్యాపారం చేసుకునే వాళ్ళకి చాలా బాగుంది. వ్యవసాయదారులకి ఇంకా బాగుంది. మరి చదువుకునే పిల్లలకి బాగా చదువు వచ్చే పరిస్థితి ఉంది. విదేశాలకు వెళ్ళటానికి కూడా బాగా అవకాశం ఉంది. అయితే వివాహానికి బాగుంది. తర్వాత మోటార్ ఫీల్డ్, విమానాలు కానీ, మరి బస్సులు కానీ, రైళ్లు కానీ, మరి టూ వీలర్స్ కానీ, అమ్ముకునే వాళ్ళు కానీ, కొనుక్కునే వాళ్ళకి కానీ అన్ని విధాలా చాలా బాగుంది. వ్యాపారం బాగుంది, వ్యవసాయం బాగుంది, విద్య బాగుంది, వివాహానికి బాగుంది, విదేశయానానికి బాగుంది. శని వల్ల ఎప్పుడూ కూడా ఐరన్ సంబంధించినటువంటివి చేసే వాళ్ళందరికీ బాగుంది. ఇల్లు కట్టుకునే వాళ్ళు, ఇల్లు కట్టేవాళ్ళు, ఇల్లు కట్టి అమ్మేవాళ్ళు, ఇంటికి కావాల్సిన సామాగ్రిని అమ్మే వాళ్ళకి బాగుంది. కానీ వీటన్నిటికీ విఘాతం కలిగించేవి కొన్ని ఉన్నాయి. ఈ విఘాతం ఏమిటంటే కేతువు బాగాలేడు. ఈ కేతువు శని మాత్రం నవంబర్ 27వ తారీఖు వరకు శని వక్రించున్నాడు. ఏకాదశంలో ఉన్న శని కూడా రకరకాలైన సమస్యలు తీసుకొచ్చి బాగా ఇబ్బందులు పెడతాడు. తర్వాత కేతువు కూడా బాగాలేడు. ఈ రాహుకేతువుల మధ్యలోనే గ్రహాలు ఎక్కువ పడ్డాయి. దానివల్ల కాలసర్పదోషం ఉంది. ఈ కాలసర్పదోషానికి ఏం చేయాలి అనేది ఇప్పుడు నేను ముందుగా చెప్పేది కాదు. ఎట్లా మీరు చేసుకోవాలి అని వివరం చెప్పాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతక చక్రం చూస్తే మీకు ఇంకా ఏ గ్రహాలు బాగాలేవో, ఇప్పుడు బాగుండని గ్రహాలు రాహు కేతువు పూర్తిగా బాగాలేడు. శని కూడా వక్రించున్నాడు, బాగాలేడు. ఈ 3 గ్రహాలే కాక మీ జన్మలగ్న రీత్యా ఏ గ్రహాలు బాగున్నాయనేది చూసుకోవాలి. అట్లా చూసేటట్లయితే మీ జాతకం మంచిగా ఉండటానికి అవకాశం ఉంది. ఈ వృషభ రాశికి ఏకాదశంలో ఉన్నటువంటి శని 2 సంవత్సరాల 6 మాసాలు ఉంటాడు. ఈ 2 సంవత్సరాల 6 మాసాలు కూడా శని మీకు పూర్తిగా లాభాన్ని చేకూరుస్తాడు. ఈ లాభాన్ని చేకూర్చేటువంటి టైంలో లాభాన్ని పూర్తిగా పొందాలనే కోరిక లేని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? అందరికీ లాభం పొందాలి అనేటువంటి కోరిక మాత్రం ఉంటుంది. ఎంత ఉంటే ఏంటి ప్రయోజనం? మీరు కావాల్సినవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎట్లా? మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూసుకోవాలి. ఎందుకంటే హస్త సాముద్రికలో చెబుతాడు, ఈ బొట్టన వేలు ఉందండి, వేలు ముద్ర, ప్రతి దానికి వేలు ముద్ర కావాలి. ఈ వేలు ఒకటి లేకపోతే ఈ 4 వేలు ఏమన్నా చేయగలవా? ఏమి చేయలేవు. గోచారం ఒకటి చూస్తే సరిపోదు. మీ జన్మలగ్న రీత్యా ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ గ్రహాల వల్ల మీకు నష్టాలు ఉన్నాయి, అవి పోగొట్టుకుంటే మనకంతా బాగుంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి? మీకు బాగా లాభించేది ఏమిటి? వివాహం కావటానికి, చదువు బాగా రావటానికి, విదేశాలకు వెళ్ళటానికి, ఐరన్ సంబంధించినటువంటివన్నీ కూడా వ్యాపారం చేసుకుంటానికి, వాహనాలు కొనుక్కుంటానికి, వ్యాపారం చేసుకుంటానికి, వీటన్నిటికీ కూడా మంచి సమయం. కానీ శని వక్రించడం వల్ల, రాహుకేతువుల మధ్యలో గ్రహాలు ఉండటం చేత ఇవన్నీ కూడా అవరోధం. ఇవన్నీ కాకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. మీకు డేట్ ఆఫ్ బర్త్ లేనట్లయితే హస్త సాముద్రిక ద్వారా కూడా జాతకం చెప్పడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ సరిగా ఉన్నా కూడా నిమిషాలు తేడా రావటం చేత మీ జాతకాన్ని సంపూర్తిగా చెప్పడానికి అవకాశం ఉండదు.
ఏదో ఎట్లా పడితే అట్లా చెప్పేది కాదు. మీకు జాతకం పూర్తిగా తెలియాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూసుకోవాలి. కాదండి డేట్ ఆఫ్ బర్త్ లేదు అంటే ఏం చేయాలి? డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి హస్త సాముద్రిక ద్వారా జాతకం చూడాలి. ఈ రకంగా చూసి మీకు కావాల్సిన ఉపశమనం కావడానికి చేసుకోవాలి. అయితే ప్రతి వాళ్ళు కూడా ఏం చేయాలి అంటే ప్రతిరోజు కూడా మీ ఇష్టదైవాన్ని పూజించడం, ప్రతిరోజు కూడా దేవాలయానికి వెళ్ళటం, గ్రహ దోషాలు పోవాలి అంటే శివాలయానికి నవగ్రహాల గుడికి వెళ్ళాలి. ఈ శివాలయానికి వెళ్ళటం, నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం, ఇవి చేయటం, ఈశ్వరుడు అభిషేకం, లేకపోతే అభిషేకం చేయించుకోగలిగితే అభిషేకం చేయించుకోవటం, అభిషేకం చేయించుకోలేని పక్షంలో ఆ తీర్థమైనా సరే మీరు తీసుకోవటం, ఇట్లా చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. మరి ప్రత్యేకించి చెప్పేది ఏమిటంటే చాలామంది ఏమంటున్నారంటే మాకు పూర్తిగా చెప్పటం లేదు అంటే పూర్తిగా ఎట్లా చెప్పాలి? మీరు బాగా ఆలోచించుకోండి. ఎట్లా చెప్పాలి? ఎట్లా చెప్పాలి అంటే ఇప్పుడు శని మీనంలో ఉన్నాడండి. శని మీనంలో ఉన్నాడు, గురువు మిథునంలో ఉన్నాడు. ఈ సంవత్సరంలో పుట్టిన వాళ్ళకి శని గురువు ఇట్లా ఉన్నారు. ఇంకా 4 సంవత్సరాల తర్వాత శని మేషానికి వస్తాడు. మీ జాతకం ఎట్లా చెబుతాం? 15 ఏళ్ల క్రితం ఇంకా గ్రహాలు వేరే ఉంటాయి. మీకు ఏ గ్రహాలు ఎట్లా ఉన్నది, ఏ గ్రహాల వల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది అనేది పూర్తిగా తెలియాలి అంటే మాత్రం జాతకం చక్రం వేయకుండా చెప్పేది కాదు. ఇట్లా చెప్పటం అంటే జరగాలి అంటే ఇక నాకు దేవుడు ఒంటి మీదకి వస్తున్నాడు, దేవుడు నా చేత చెప్పిస్తున్నాడు, నేనే దేవుడిని అని చెబితే జాతక చక్రంతో పని లేకుండా జాతకం చెప్పాల్సి వస్తుంది. అది విధానం. ఎందుకంటే చెప్పేది పూర్తిగా విధానంగా ఉండాలి. విధానం తప్పి చెప్పటం అంటే అది కాదు. కారణం ఏంటంటే సూర్యాది 9 గ్రహాలు, మేషాది మీనం వరకు 12 రాసులు, నేను సృష్టించరా, నువ్వు సృష్టించరా, మా నాన్న సృష్టించరా. ఇది దేవతల నుంచి వచ్చినవి, ఋషుల ద్వారా చెప్పబడ్డవి. దాని ప్రకారం చెప్పడమే జరుగుతుంది కానీ వేరే రకంగా చెప్పడం మాత్రం జరగదు. మీరు లేకపోతే పని చేయండి, మీరు గుళ్ళో పోండి, రావి చెట్టు ప్రదక్షిణ చేయండి, లేకపోతే వేప చెట్టు ప్రదక్షిణ చేయండి, ఇట్లా చేయండి, లేకపోతే రోజు తోటకూర దానం ఇవ్వండి, లేకపోతే ఆవుకు ఆహారం పెట్టండి, ఇవన్నీ మంచి పనులే కాదంటున్నా. దీంతో నా పని అయిపోతుందని చెబుతారు. నీ పని అవుతుందా? అట్లా చెప్పి చేసి పని కాని వాళ్ళు చాలామంది ఉంటారు. ముందు నీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం అవసరం. మరి ఇప్పుడు మేషం నుంచి మీనం వరకు చెబుతున్నాను. దసరా నవరాత్రులు వస్తున్నాయి. నవరాత్రులు నవగ్రహాలు, శరీరంలో నవరంధ్రాలు, ఇవన్నీ కూడా ఈ 9 చాలా ప్రత్యేకమైనవి. అమ్మలగన్నయమ్మ, మూలమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ అని అమ్మవారిని మించిన తల్లి ఇంకొకరు లేరు. కాబట్టి అమ్మవారి పూజ చేయించుకోండి. అమ్మవారి పూజ అంటే దసరా నవరాత్రులలోనే అమ్మవారి పూజ చేయించుకోవాలి. తర్వాత ఇప్పుడు కూడా రక్తవర్ణాన్ని కోరుతుంది. అంతేగాని బలి ఇవ్వమని కోరటం లేదు. ఆమె బలి ఇవ్వటానికి దానికి తగిన శాక్తేయం అనే పూజలు ఉన్నాయి. ఆ శాక్తేయం చేసేవాళ్ళు బలి ఇస్తారు. దసరా నవరాత్రులలో శివాలయంలో అమ్మవారి పూజ చేసిన చోట ఏ బలి ఇవ్వకూడదు. కనీసం కోడిని కూడా తీసుకొని ప్రదక్షిణం చేసి దాన్ని ఇంటికి తీసుకెళ్ళకూడదు. ఇట్లా చేసినట్లయితే దసరా నవరాత్రులు 10 రోజులు చేసిన పూజ మొత్తం ఈ హింసతో, జీవ హింసతోటి మీ పుణ్యమంతా పోతుంది. కాబట్టి దసరా నవరాత్రులు తర్వాత చివరికి దీపావళి పండుగ వస్తుంది. దీపావళిని దానికి అర్థం ఏంటంటే నరకాసురుడు అనేటువంటి రాక్షసుడిని అమ్మవారు సంహరించింది. ఆ నరకాసురుడిని సంహరించినందువల్ల ఆ నరకాసురుడు ఒక బ్రాహ్మణ్ణి, ఒక గొర్రె పొట్టేల్ని, ఒక మేక పొట్టేల్ని, తర్వాత ఒక బండెడు అన్నం, ఇట్లా విపరీతమైన ఆహారం రోజుకొకళ్ళు బలి ఆ విధంగా తింటూ ఉంటే అప్పుడు కృష్ణ పరమాత్మని కోరుకుంటే
అప్పుడు ఆ నరకాసురుణ్ణి మరి కృష్ణ పరమాత్మ యుద్ధం చేసినప్పుడు ఆ అమ్మవారు కోరిక కోరింది. మరి యుద్ధంలో బండి చక్రవాగితే వేలు పెట్టి నడిపింది. నీ కోరిక తీరుస్తానన్నాడు. ఆ కోరిక ప్రకారం ఆ నరకాసురుడిని ఆ రాక్షసుడిని సంహరించడానికి నాకు అవకాశం ఇవ్వమని అడిగితే ఆ అమ్మవారు నరకాసురుడిని సంహరించింది. ఈ దసరా నవరాత్రిలో పూజ చేసుకొని దీపావళి రోజున నరకాసురుడిని తగలబెట్టి మరి దీపాలు వెలిగించుకొని అందరం దీపం ఎందుకంటే మోక్ష మార్గం కాబట్టి మన పాపాలని నశించిపోవటానికి దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం జ్యోతి పరాయణం దీపేనా హరదే పాపం సంధ్యాదీపం సరస్వతి అని ఆ దీపాలు వెలిగించుకొని మన పాపాలని తొలగింప చేసుకుంటానికి పార్వతి అమ్మవారు పరమేశ్వరుడు మనకిచ్చినటువంటి అవకాశం. అటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని అమ్మవారిని పూజించి దీపావళికి నరకాసురుడిని పూజించి నరకాసుర సంహారం నరకాసురుడు బొమ్మ తగలబెట్టి మరి తర్వాత దీపావళి మందులు కాల్చడం దీపావళి కాదు, విపరీతమైన మందులు కాల్చుకొని చేతులు తగలబెట్టుకొని ఈ మందులు కాల్చే షాపు మీద ఏ అవాయో పడి మందులు తగలబడిపోయి జనం చచ్చిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. అటువంటి ప్రమాదకరమైన పనులు కాదు. ఇంటి నిండా ఎన్ని దీపాలైనా పెట్టండి, అది దీపోత్సవం అంటారు. అటువంటి దీపోత్సవం అమావాస్య నుండి కార్తీక మాసం నెల మొత్తం ప్రతిరోజు దీపం వెలిగిస్తాం. ఆ దీపం వెలిగించి మరి అమ్మవారిని ఈశ్వరుని పూజిస్తాం. మన దోషాలని పోవటానికి దసరాలో అమ్మవారి పూజ, దీపావళి రోజున అమ్మవారి పూజ, కార్తీక మాసం ఈశ్వరుడు అమ్మవారి పూజ. ఇది చేస్తే మన దోషాలను కూడా నివృత్తి అవుతాయి. అందరం బాగుంటాము. స్వస్తి.